హలో ఎవ్రీవన్, నా పేరు రాఘవేంద్రాచారి. నేను పుష్పగిరి ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నాను, డిప్లొమా ఆఫ్ ఆప్థాల్మిక్ అసిస్టెంట్గా. పుష్పగిరిలో నా కజిన్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడ నేర్చుకున్నారు. నేను ఒకసారి పుష్పగిరి ఇన్స్టిట్యూట్కి వచ్చాను. ఇక్కడ హైలీ ఆప్థోమెట్రిస్ట్ ఉన్నారు. ఇక్కడ చాలామంది పేషెంట్స్ వస్తారు. మళ్ళీ ఏంటంటే పుష్పగిరిలో మంచిగా ట్రీట్మెంట్స్ అవన్నీ మంచిగా చేస్తుంటారు. పుష్పగిరిలో థియరీగా ప్రాక్టికల్ వర్క్ చాలా మంచిగా ఉంది. దీనివల్ల నాకు చాలా యూజ్ అవుతుందని నేను వచ్చాను పుష్పగిరి ఇన్స్టిట్యూట్కి. నేర్చుకుంది ఏంటంటే నేను టైం సెన్స్, డిసిప్లిన్, ఇంకా నేను చాలా క్యాంప్స్కి బయట వెళ్ళాను. ఆ క్యాంప్స్ దాంట్లో ఏంటంటే పేషెంట్స్ ఎలా ఉంటారు, పేషెంట్స్కి ఎలా వాళ్ళకు వర్క్ చేస్తే ఎలా వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు, ఇంకా చాలా డయాగ్నోస్టిక్స్ మెథడ్స్ అవన్నీ నేర్చుకున్నాను. నేను ఆర్ఓపీ స్క్రీనింగ్ కూడా వెళ్ళాను. చిన్న చిన్న బేబీస్కి వాళ్ళందరికీ కూడా చాలా ట్రీట్మెంట్ చేశాను. దీనివల్ల నాకు చాలా యూజ్ అయింది. దీనివల్ల నేను చాలా నేర్చుకున్నాను పుష్పగిరి ఇన్స్టిట్యూట్లో. అవును, నేను లిమిటెడ్ సోర్సెస్ ఉన్న ప్లేస్లో కూడా చాలా వర్క్ చేశాను. అక్కడ ఎక్విప్మెంట్స్ లేని దగ్గర కూడా నా ఐడియాతో నేను వర్క్ చేశాను. దానివల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఫ్యూచర్లో కూడా నేను ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే నేను వర్క్ చేస్తానని నాకు నమ్మకం వచ్చింది. పేషెంట్స్ రాగానే నేను విజిట్ చేస్తాను. పేషెంట్స్ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకుంటాను. అందరు పేషెంట్స్ ఒకటేలాగా చూస్తాను. పేషెంట్స్కి నేను వాళ్ళకి అర్థమయ్యే విధానంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏదైతే ప్రాబ్లంతో వచ్చారో వాళ్ళ ఆ ప్రాబ్లంకి నేను సాల్వ్ అయ్యే వరకు చేస్తాను. పేషెంట్స్ ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అని నేను ఓపికగా చెప్తాను. పేషెంట్స్ కేరింగ్, టైం మేనేజ్మెంట్ ఇంకా చాలా నేర్చుకున్నాను. ఈ ఫ్యూచర్లో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. నేను చిన్న విలేజ్ నుంచి వచ్చాను. అక్కడ మా విలేజ్లో ఏంటంటే ఈ ముసలి వాళ్ళు, చిన్నపిల్లలందరికీ ఈ ఐకి సంబంధించిన ఇబ్బందులు చాలా ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే ఈ ఆప్థోమెట్రిస్ట్ అనే కోర్సు మా విలేజ్లో ఎవరు తీసుకోలేరు. నేను ఒక్కనే తీసుకున్నాను ఇది. దీనివల్ల నేను కొంచెం ఈ ఆప్థోమెట్రిస్ట్ అనే కోర్సు నేర్చుకొని దీనివల్ల మా విలేజ్లో అందరికీ హెల్ప్ అవుతుందని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ పుష్పగిరి ఇన్స్టిట్యూట్.